अस्मद्गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈరోజు తిరుప్పావై 5వ పాత్రం విశేషం తెలుసుకున్నామమ్మ. 5వ పాత్రంలో కృష్ణుడి యొక్క అల్లరి చేష్టలు, ఆయన వివరణ తెలుసుకున్నాం కృష్ణయ్య గురించి. ఆ పాత్రను మొట్టమొదటిగా మాయనయ్యి అన్నారు. మనకు తెలుసు కదమ్మా, కృష్ణయ్య పుట్టడమే మధురలో పుట్టారు. పుట్టడమే మాయ చేశారు. ఆయన పుట్టారు, తర్వాత గోకులానికి వెళ్ళారు. మధుర అంటేనమ్మా దక్షిణ మధుర ఒకటి ఉంది, ఉత్తర మధుర ఒకటి ఉంది. దక్షిణ మధుర అంటే మధుర మీనాక్షి అమ్మవారు అంటారు కదమ్మా, ఆ అమ్మవారు. అది ఉత్తర మధుర అంటే. దక్షిణ మధుర అంటే, ఉత్తర మధుర అంటే మధుర బృందావనం అక్కడ ఉండే మధుర అనమాట. అక్కడే కృష్ణయ్య జన్మించింది. ఇప్పటికీ మనం మధుర వెళ్తే కృష్ణుడు జన్మించిన స్థలాన్ని చక్కగా వైభవంగా చూడొచ్చమ్మా. ప్రతి ఒక్కరు చాలా చక్కగా చూడొచ్చు. యమునా నది తీరం అంటే ఆయన ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణయ్య ఇంట్లో ఉంటారు, లేదు యమునా నది తీరాన్ని ఉంటారు. ఎందుకంటే యమునా నది తీరాన వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకునేది ఎప్పుడు యమునా నది తీరానే ఉంటారమ్మా. అలాగే ఆ గోపికలు చిన్నపిల్లలు అందరూ ఆ యమునా నది తీరాన్ని ఉంటారు. ఆ నీళ్ళకి రావడం అలా ఉండడం అంటుంటారు. అందుకని కృష్ణయ్య ఎప్పుడు వారితో పరాచకాలు ఆడుతూ ఆట పట్టిస్తూ అక్కడే యమునా నది తీరానే ఉంటారు అన్నమాట. వారు మణి ద్వీపం. మనము అంత చిన్న డైమండ్ ఉంటేనే ఎంత స్వయంగా ఎంత ప్రకాశిస్తుంది అంట. అలాగే మణి ద్వీపం అంటే ప్రపంచానికే ఆయన మణి ద్వీపం. ఆ కృష్ణయ్య ఆయన స్వయంగా ప్రకాశిస్తాడు కాబట్టి మణితో పోల్చారనమాట. మనకి మామూలుగా ప్రెగ్నెన్సీ వస్తే అబ్బా ఎంత పరమానందంగా ఉంటుందో మనకి, అంతే కదమ్మా. మనకి గర్భవతి ఎంత అట్లాంటిది ఆ కృష్ణయ్యే యశోద గర్భంలో దాల్చారు. చూడు ఆమె ఎన్ని జన్మల అదృష్టం చేసుకుందో. ఆ యశోద గర్భం ఎంతో అదృష్టం చేసుకుంది. ఇంకా దామోదరుడు ఆయన తలుచుకుంటేనమ్మా ఒక చిన్న దారపోగుత ప్రపంచాన్ని కట్టేస్తారు. కానీ ఇక్కడ చూసారా, యశోదమ్మకి ఆయనే దామోదరుడే కట్టబడ్డాడు. ఇంకో సంగతి తెలుసా, ఆయనంటే అమ్మవారు వాళ్ళ అమ్మ బాగా గోల చేస్తుందని చెవులు పిండి తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి కడదామని కట్టిందంట. కడదామంటే అంత తేడా తగ్గిందంటమ్మా. సరే అని చెప్పి అక్కడే ఉంచి మళ్ళీ పోయి తీసుకొని వచ్చింది. మళ్ళీ కట్టింది, మళ్ళీ ఇంకా అంత కరవబడింది. అలా సుమారుగా ఒక 4-5 సార్లు. అంటే అమ్మా ఆయన తలుచుకుంటే ఎంతసేపు అమ్మా, ఆమె దారం వేసుకోవడానికి వెళ్ళేది ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అల్లరి చేష్టలు ఆమెకి యశోదకి ఒక అనుభవం అనమాట. అంతే కదా, ఎప్పటికైనా మన చిన్నప్పుడు చేసుకునేవి మనం తలుచుకుంటాం లేదా పరమానందంతో. ఆ అనుభవం వాళ్ళ అమ్మకి రావడానికని యశోదమ్మ కట్టింది. అట్లా 4-5 సార్లు కట్టినా అది అంటే ఇప్పుడు ద్రౌపది వస్త్రాహరణ గారి చీరలో వస్తూనే ఉంటుంది చూసారా, ఎంత కట్టినా అంత మిగులుతూ ఉండేది. ఇక చిట్టగా సర్లే పాప మా అమ్మ ఇబ్బంది పడతా ఉంది, చెమటలు కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉందని చెప్పి అప్పుడు ఆయన సరే అని చెప్పి ఒప్పుకున్నారు. అంత దారం తీసుకొచ్చి మళ్ళీ కట్టాక దామోదరుడు కట్టబడ్డాడు. కట్టాక ఏం జరిగింది, ఆయన ఏం చేశారు, ఆయన చేష్టలతోటి అలా దోగాడుకుంటా వెళ్ళిపోయారు. దోగాడుకుంటూ ఎక్కడికి వెళ్ళారు, అలా తిరుగుతా వచ్చారు. ఇక్కడ 2 మద్ది చెట్లు ఉన్నాయమ్మా, మన అందరికీ తెలిసిన కథ ఇది. ఆ మద్ది చెట్ల నుంచి వచ్చేటప్పటికి ఆ దేవతల శాపం వల్ల మద్ది చెట్లుగా మారారు. వాళ్ళకి శాప విమోచనం జరిగిందన్నమాట. ఈ అమ్మవారికి యమునమ్మకి ఈ ఆనందం కలగడానికి, వారికి శాప విమోచనం జరగడానికి, వారి లీలను చూపించడానికి ఈ సన్నివేశం అనేది జరిగిందనమాట. మనమన్నా ఇంకా వాళ్ళు అన్నారట, గోపికలు గొల్ల పిల్లలు కదమ్మా, వాళ్ళు అన్నారంట మాకు పూజ చేయడం రాదు, కీర్తించడం రాదు, చదవడము రాదు, పూలు ఎలా ఉంచాలో కూడా మాకు పద్ధతి తెలియదు, ఏదో అలా వేసేస్తాం భగవంతుడికి, అంతేగాని మాకు ఏమీ రాదు, మరి ఎలా అని అమ్మవారిని అడిగారట ఆండాలమ్మని. ఆమె చెప్పిందంట, ఏమీ పర్వాలేదు, మీకు ఏది రాకపోయినా, పూజ రాకపోయినా, పూలు వేయడం రాకపోయినా, పాడడం రాకపోయినా, చివరికి భజన చేయడం రాకపోయినా పర్వాలా, మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి చాలా సునాసూక్ష్మమైంది. ఏంటి, దామోదర అని చెప్పమన్నారట. అంతే కదా,
దామోదరుడు మన కార్తీక దామోదరుని కూడా అంటాం మనం. ఇప్పుడు దామోదర అని అంటే చాలు. ఆ మాట ఎవరికైనా వచ్చింది కదమ్మా. కృష్ణయ్య దామోదర అనే మాటలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ ఒక్కటి ధ్యానించండి చాలు. మీరు ఏ పూజలు చెయ్యక్కర్లా. నన్ను తలుచుకుంటే మనసారా భక్తితో ప్రేమతో అలా అన్నా చాలు, మీకు అన్ని కర్మలు తొలగిపోతాయి. ఎలా? మనకి గనక దూది, ఒక చిన్న నిప్పులో కనుక దూది పడితే ఏమవుతుందమ్మా? అలా భస్మం అయిపోయింది. అలాగా మన కర్మలు, ఆ పాత కర్మలు అయితేనేమి ఇప్పుడు చేసే కర్మలు ప్రతి ఒక్కటి మొత్తం ఆ దూది కనుక ఎలా భస్మం అయిపోయిద్దో మన కర్మలు కూడా భగవంతుని వద్ద అలా భస్మం అయిపోయి తొలగిపోతాయట. మనకు దేవుడు ఫ్రెండ్ కావడం చాలా చాలా తేలికమ్మా. ఒక చిన్న కథ చెప్తున్నాం. ఒక యువకుడు సంపాదిస్తున్నాడు. అదే మొట్టమొదటి సంపాదన తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మకి ఇస్తే తీసుకుంటది. తీసుకొని ఖర్చులు గుంజుకున్నానా అంటది. ఇచ్చి దాంట్లో కొంత ఎవరికైనా దాన ధర్మం చేయమని చెప్పుద్ది అన్నమాట. చెప్తే అసలు నేను దాన ధర్మం ఎందుకు చేయాలి, ఎందుకు అంటే అప్పుడు ఆమె చిన్న ఎగ్జాంపుల్ చెప్పుద్ది. ఏంటంటే ఒక గుడి ముందు ఒక పూలు అమ్ముకునే ఆవిడ ఉంటుంది. బాగా ఎండాకాలం విపరీతంగా కాలు కాలుతుంటాయి. అసలు ఆమె దగ్గర చెప్పులు లేకపోయేటప్పటికి ఇటు పెడితే ఇటు పెడితే అటు కాలు పాపం ఎత్తుకుంటూనే ఉన్నారు కానీ విపరీతంగా కాలు కాలుతూ ఉన్నాయి. అప్పుడు ఒక అతను వచ్చి చూసి అయ్యో ఇబ్బంది పడుతూ ఉన్నాడే అని చెప్పి వెంటనే అక్కడ చెప్పుల షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఆమెకు ఆ చెప్పులు ఇస్తాడమ్మా. ఇవ్వంగానే ఆ చెప్పులు వేసుకొని చాలా సంతోషంగా నువ్వు దేవుడి ఫ్రెండ్వా ఏంటయ్యా అని అడుగుద్ది. అదేంటమ్మా అట్లా అడిగావు, దేవుడి ఫ్రెండ్ ఏంటి అంటే రాత్రి అంట ఆమె భగవంతుడికి చెప్పిందంట, నాకు ఈ ఎండకి కాలు బాగా కాలిపోతున్నాయి, నాకు చెప్పులు కావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడా అని విన్నవించుకుందంట. అందుకే దేవుడి ఫ్రెండా, నీకు భగవంతుడు చెప్పాడా ఏంటి, అందుకని మీరు చెప్పులు తీసుకొచ్చి ఇచ్చారా అని అడిగారమ్మా. అర్థమైందా? అప్పుడే ఆమె చెప్పుద్ది, ఈ కథ వింటే నీకేం అర్థమైంది, దేవుడు ఫ్రెండ్ అవ్వడం చాలా చాలా తేలిక. కాబట్టి మనము సంపాదించే దాంట్లో కొంత దాన ధర్మానికి ఉపయోగిస్తే ఆ కర్మలు తొలుగుతాయి. ఆ ధర్మం వల్ల మనకి ఇప్పుడు చెప్పాం కదమ్మా, దూదిలో కనుక ఎలా భస్మం అయిపోతుందో దూది, అలా ఈ కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పారన్నమాట. మా ఒక్క మాట, మనం జనరల్ గా శనివారం నల్ల దుస్తులు ధరించడానికి చాలా మంది ఆలోచిస్తారు. ఈ విషయం కావాలని ఇవాళ శనివారం కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దేవుడి ఫ్రెండ్ అనుకున్నాం కదా, అలాగే శనీశ్వరుని కూడా మన ఫ్రెండ్ గా భావించాలమ్మా. ఇప్పుడు మన ఫ్రెండ్ గా భావిస్తే ఫ్రెండ్ మన కష్టం వర్తిస్తాడా? వచ్చినా చిన్నగా అలా తొలగించేస్తాడు. నాకు ఇది మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు కానీ వివరం నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దేవుడిని ఫ్రెండ్ గా భావిస్తే ఆయన మనకి అన్ని మంచి చేస్తాడు. అలాగే శనీశ్వరుడికి ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు. కాబట్టి శనీశ్వరుడికి ఇష్టమైన కలర్ ఆ రోజు కనుక ధరిస్తే ఆ శని ప్రభావం అనేది మన మీద చాలా తక్కువగా ఉంటుంది. అది గమనించి శనివారం కనుక వేసుకుంటే ఆ విశేషం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది అందరూ ఎందుకంటే చెప్తున్నా కదా, శనీశ్వరుడికి ఇష్టమని అది అందరూ అంటారు, నలుపు పనికిరాదు అని. ఎందుకు పనికిరాదు? విశేషమైన పెళ్లిళ్ళు శుభకార్యాల దగ్గర మాత్రమే పనికిరాదు, శనీశ్వరుడికి సంబంధించింది కాబట్టి. కానీ మనకు తెలియదు కదా, పెద్దలు ఏం చెప్పారు, నలుపు నారాయణ మెచ్చు నీలమేఘ శ్యాముడు అని అంటున్నారు కదా. నలుపు నారాయణుడే మెచ్చితే ఆయన మెచ్చింది వేసుకోవడమే కదమ్మా మనం చేయాల్సింది, అవునా కాదా? అందరూ దాన్ని గమనించుకొని, చాలా మందికి ఉంటదమ్మా ఆ ఫీల్ అనేది. ఆ రోజు నలుపు వేసుకుంటేనే చాలా చాలా విశేషం. దీన్ని గమనించుకొని మనం ఇందాక చెప్పాం కదమ్మా కర్మల గురించి, అందరూ దాన్ని గమనించుకొని ఆచరించవలసిందిగా కోరుచున్నాము. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.